మా అక్క వాళ్ళ ఇంటికి పూజకైతే వెళ్ళామండి. సో మమ్మల్ని అందరినీ బయట తోసేసి వాళ్ళు డోర్ వేశారండి. మరి మమ్మల్ని బయట తోసి వాళ్ళు డోర్ ఎందుకు వేసాలో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూసేయాలి. మరి చూసేస్తారు కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తేజు వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే చాలా బాగున్నా, మీరు అందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. సో ఈరోజు వచ్చేసి సండే అనమాట. సండే ఎర్లీ మార్నింగ్ 5 o'clock అయితే లేసి మంచిగా రెడీ అయ్యాం. ఎక్కడికి ఏంటి అనుకుంటున్నారా? పదండి ఎక్కడికని చెప్పేస్తాను, ఓకేనా? సో ఈరోజు మా మహాలయ అమావాస్య కదా. సో మేము ఫ్యామిలీతో పాటు గుడికి వెళ్తా ఉన్నాం అనమాట. పితృపూజ చేయించడానికైతే వచ్చామన్నమాట. సో లాస్ట్ ఇయర్ మా హస్బెండ్ అయితే రాలేదు, ఇయర్ మాత్రం ఆఫీస్ ఉండింది. అయినా కూడా మా మరిది ఫోన్ చేసి అలా ఇలా మాట్లాడడం వల్ల అయితే వచ్చారనమాట. సో ఫైనల్లీ హ్యాపీ. అండ్ మా బావగారు కూర్చొని పూజ చేస్తున్నారు, మేమంతా నిల్చుకున్నాం అన్నమాట క్యూలో. సో ఇది వచ్చేసి ప్రతి ఒక్కరు వెళ్ళాలన్నమాట ఫ్యామిలీలో. సో మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఫైనల్గా వీఆర్ హ్యాపీ. అండ్ పూజ అయితే మా బావగారు ఎక్కడ ఉన్నారు చూడండి, కూర్చోవడానికి ఉన్నారనమాట, ఇంకా కూర్చోలేదు. అండ్ ఈసారి ఏమైందంటే పిండం పెట్టడానికి అవ్వలేదు. లాస్ట్ ఇయర్ అయితే పిండం పెట్టి మొత్తం చేసామన్నమాట. బట్ ఈ ఇయర్ పిండం పెట్టడానికి అయితే అవ్వలేదు. మేము ఈ పక్క లైన్లో వచ్చేసాం కాబట్టి సరే ఓకే పర్వాలేదు, మళ్ళీ లేట్ అయిపోతుంది కిచ్చుకు అని చెప్పేసి మా మరిది ఏం చేశారంటే నార్మల్ పూజ చేయించేశారనమాట. మరి నార్మల్ పూజ అయితే అయిందనమాట, చూడండి ఒకసారి. బట్ ఇక్కడ ఎంతమంది జనాలు ఉన్నారంటే అంతమంది ఉన్నారనమాట. ఎక్కడ అన్ని గుళ్ళోనూ సేమ్ ఇలానే రష్ ఉంది, బట్ ఇక్కడ ఎక్కువ ఉంటారనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ మా బావగారు కూర్చొని చేస్తున్నారు కదా. యాక్చువల్లీ పిండం చేయలేదు ఇయ్యారు, బట్ ఓకే పూజ అనేది మంచిగానే జరిగిందనమాట. అండ్ ఇంకేంటండి, ఈరోజు ఇంకా ఇక్కడ ముగించుకొని మా బావగారు వాళ్ళ ఇంట్లోనే ఈరోజు పూజ చేసి మొత్తం అక్కడే తినేసి వస్తామన్నమాట. అండ్ జరుగుతుంది పూజ చూడండి. అండ్ మేమైతే చాలా హ్యాపీ, మా హస్బెండ్ ఉన్నారు కాబట్టి ఈసారి. ఎప్పుడు ఈ లాస్ట్ ఇయర్ అస్సలు అయినా లేరు, ఫుల్ బిజీ. ఈ ఇయర్ కూడా వెళ్ళిపోతున్నారు కానీ అట్ట మా మరిది ఆపేశారనమాట. ఐఎమ్ ఫుల్ హ్యాపీ. అండ్ ఫైనల్లీ పూజ అయింది చూడండి, బొట్లు పెట్టుకున్నాం అనమాట. మా బావగారు అక్క వాళ్ళ బండిలో వెళ్ళిపోయారు. మరి కిచ్చు అయితే బండి తెచ్చున్నాం కాబట్టి సో కిచ్చు సిద్ధి వెళ్తామన్నారు. మరి మా మరిదితో మేమైతే ఆటోలో వెళ్ళిపోతామని అయితే చెప్పామన్నమాట. సో దాని నుంచి నేను, మా మరిది కొడుకు లక్కీ, మా చెల్లెలు, సో మేమందరం ఆటోలో వెళ్ళడానికి వెళ్తూ ఉన్నామన్నమాట. సో వీఆర్ గోయింగ్, వెళ్తున్నాం. మా చెల్లెలు బిజీగా ఉంది కొంచెం ఫోన్లో. మళ్ళీ ఇంకేంటి, ఆటోలో ఎక్కాలి కదా, పక్కలోనే ఉన్నింది ఆటో. సో మరి ఫైనల్గా ఆటోలో కూర్చొని మేమైతే వెళ్తూ ఉన్నాం. వీఆర్ గోయింగ్ అనమాట. అండ్ ఫైనల్లీ అక్కడ చూడండి, దేవస్థానాలు ఉన్న చోట రష్గానే ఉన్నిందనమాట. ఈరోజు చాలా చోట్ల అట్లుంటుంది. సో మరి మా ఇంటికి వెళ్ళి కాసేపు కూర్చొని మళ్ళీ మేమైతే బయలుదేరాం. ఎక్కడికి? మా అక్క వాళ్ళ ఇంటికి అనమాట. సో నేను, మా చెల్లెలు, మేము మొత్తం అందరం వెళ్తూ ఉన్నాం అనమాట. అదో ఇక్కడ చూడండి, వెళ్ళిన వెంటనే మా మరిది చేశారమ్మా. కొట్టకూడదు. మరి చూసారు అక్కడ మా మరిది ఎప్పుడు చూడు పిల్లకాయలతో గిట్లనే ఆడుతూ ఉంటారనమాట. అండ్ వాళ్ళు అక్కడ ఆడుతున్నారు, మేమైతే వచ్చేసాం. ఎందుకు? వంట తినడానికి రెడీ చేయాలి కదా. మా చెల్లెలు అయితే అన్ని కట్ చేయడం స్టార్ట్ చేసింది. నేనైతే పెద్దగా ఏం చేయలేదు అనుకోండి, అక్కడ ఇక్కడ కూర్చొని అట్ట ఇట్ట మాటలు చేసుకొని ఉండాలా. సో ఫైనల్గా మంచి వంటలుగా రెడీ అయిపోయినాయి, వెయిటింగ్ ఫర్ ఈటింగ్. కానీ కొంచెం టైం పడుతుందని చెప్పారు, ఓకేనా? సో అన్నీ రెడీ చేస్తున్నాం ఆకేయడానికి. పూజ స్టార్ట్ చేయాలి కదా, 1:30 పైన అన్నారు. మరి మా చెల్లెలు అంతా అయితే మేము అక్కడ ఆకేసేసి మొత్తం అంతా వడ్డించేసామన్నమాట. సో బావగారు అంతా వెయిటింగ్, అంటే పూజ చేయాలి కదా, అంటే మా బావగారు నుంచి స్టార్ట్ అవుతుంది పూజ అనేది. సో ఇప్పుడు చూసేయండి పూజ స్టార్ట్. సో ఫస్ట్ అయితే మా బావగారు స్టార్ట్ చేశారు, గట్లనే అందరం స్టార్ట్, ఒకరి తర్వాత ఒక్కరం అయిందనమాట. ఫైనల్లీ టెంకాయ కొట్టి పూజ అయితే ఫినిష్ అయింది. ఇంకా సాంబ్రాణి వేయాలి. సో ఫైనల్ వచ్చేసి సాంబ్రాణి అనేది చాలా ముఖ్యం అన్నమాట. ఎందుకంటే పెద్దలకి పూజ చేసేటప్పుడు సాంబ్రాణి అనేది మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు అనేది వేయాలన్నమాట. సో మేము అదే చేస్తున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది వచ్చేసి
పితృదోషం ఏదో సంథింగ్ చెప్తారనమాట. సో అది వచ్చేసి మన పెద్దలు ఉంటారు కదా, సో వాళ్ళు ఏమన్నా కొరతతో చనిపోయినా, ఏమన్నా బాధ ఉన్నా, ఏమన్నా ఉంటే మనం ఇలా ఈ అమావాస్యకి పూజ చేయడం వల్ల ఆ కోపం అనేది శాంతిస్తుందని అయితే చెప్తారంట. సో ఏదో నాకు తెలిసింది చెప్పాను, అదేనా ఫ్యాక్టా ఏమని తెలియదు, కానీ చాలామంది ఇదే చెప్పారనమాట. వాళ్ళు సంతోషంగా ఉండడానికే మనం ఈ పూజ అనేది చేస్తామనేసి. సో చూడండి, ఫైనల్గా మేమైతే పూజ చేసి సాంబ్రాన్ని వేసేసి మేమంతా బయట వెళ్తాం. బయట ఎందుకు వెళ్తామంటే డోర్ లాక్ చేసేసి వెళ్తాం. వాళ్ళు మా అత్తగారు మా మామగారు వాళ్ళు మా ఇంటి పెద్దవాళ్ళు వచ్చి భోజనం చేస్తారని ఒక ఉద్దేశంతో మాత్రమే మేము డోర్ లాక్ చేసి ప్రతి ఒక్కరము బయట వచ్చేస్తామన్నమాట. అండ్ డోర్ ఓపెన్ చేసుకొని వెళ్ళిన తర్వాత మేమైతే అక్కడ చూస్తాం, వాటర్ అనేది పెట్టుంటాం కదా, ఆ వాటర్ అనేది మనం అల్తే చూసుకొని పెట్టాలి, ఎందుకంటే వాళ్ళు తాగినారా ఏమని నిజంగా తెలుస్తుంది. సో మేమైతే చూసాం, కానీ మాకైతే హ్యాపీ, ఎందుకంటే మా కొంచెం నీరు ఖాళీ అయిందని అయితే అనిపించింది మా అందరికీ. సో మేమైతే ఫుల్ హ్యాపీ. అండ్ మా చెల్లెలు చూడండి ఒక ఆకులో మొత్తం తీసి పెడుతుంది. సో ఆ భోజనం వచ్చేసి ఆవు కన్నా పెట్టచ్చు, లేదా కాకుల కన్నా పెట్టచ్చు. బట్ మా బావగారు వాళ్ళు వచ్చేసి కాకులు ఉన్నాయంట ఆ సైడు. సో అక్కడికి కాకుల దగ్గరికి తీసుకొని వెళ్ళారనమాట. అండ్ మందు పోస్తున్నారు మా మామగారికి, మెయిన్ అదే కదా. సో దీన్ని తీసుకుని వెళ్ళి మా బావగారు వాళ్ళు కాకికి పెట్టేసి వచ్చారు. కాకులు కూడా మంచిగా తిన్నాయని అయితే చెప్పారు, 2 కాకులు. మేమైతే ఫైనలీ సిట్టింగ్ తినడానికి, అంటే మా బావగారు మర్దులు పిల్లలందరూ తినేశారు. సో మా టర్న్ అయితే వచ్చింది. అబ్బా నేను పెట్టుకున్నాను చూడండి, ఆహాహా భోజనం అదేదో వస్తుంది కదా, సాంగ్ రావట్లేదు. సో మంచిగా తినేసి అయితే ఎండ్ చేసాం. అండ్ ఏం చేసాం తెలుసా, తినిన తర్వాత చాలాసేపు బాగా పడుకొని నిద్రపోయామన్నమాట. తర్వాత కాసేపు లేచి అట్లా ఇట్లా మాట్లాడుకొని మళ్ళీ ఫైనల్గా మా ఇంటికి అయితే వచ్చామన్నమాట. మేమైతే ఇంటికి వచ్చేసి కాస్త దేవస్థానంకి అయితే వెళ్ళేసి వచ్చి మంచిగా, ఓకేనా. సో మా చెల్లె చేస్తుంది మంచిగా ఏం దోశ, టమాటో దోశ, ఓకేనా. మీరు కూడా చూసేయండి, నేను షార్ట్లో అయితే అప్లోడ్ చేస్తాను అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.